విఎఫ్ఎం న్యూస్ కు స్వాగతం. దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన వ్యక్తి ఏపీఎస్ ఐడీసీ రాష్ట్ర మాజీ చైర్మన్ నల్లపరెడ్డి కొనియాడారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి 113వ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి అని గుర్తు చేశారు. పార్టీలో పీసీసీ, ఏఐసీసీ పదవులను అధిరోహించి రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, లోక్సభ స్పీకర్గా, రాష్ట్రపతిగా పనిచేసి మచ్చలేని నాయకుడిగా తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన నేత నీలమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రైతు బిడ్డ రాష్ట్రపతి కావడం సాధారణమైన విషయం కానప్పటికీ ఆ పదవిని ఏకగ్రీవంగా చేయించుకోవడం తెలుగు జాతికే గర్వకారమన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడంలో, సామాన్య రైతు కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో రాణించడంలో, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ మాజీ చైర్మన్ తరిమెళ్ల కోనారెడ్డి, ఏపీఎస్ ఐటీసీ రాష్ట్ర మాజీ చైర్మన్ నల్లపరెడ్డి, అగ్రికల్చర్ అడ్వైజరీ జిల్లా మాజీ చైర్మన్ వెన్నపూస రామచంద్రారెడ్డి, నీలం అభిమానులు పాల్గొన్నారు. రాయలసీమ రత్నం, భారతదేశ ముద్దుబిడ్డ నీలం సంజీవ్ రెడ్డి గారి 113వ జయంతి సందర్భంగా ఇక్కడ సంజీవ్ రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి సంజీవ్ రెడ్డి గారి అభిమానులకు, ప్రెస్ సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశంలోనే రాయలసీమ నుండి, ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లాలోని ఇల్లూరు గ్రామం నుండి అంచెలంచెలుగా ఇక్కడే ప్రభుత్వ సందర్భంలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకు పోయి ఆ పైన రాజకీయాలపైన ఆసక్తితో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా, మంత్రిగా, మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన ముఖ్యమంత్రిగా చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా చేసి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా చేసి, యూనియన్ కేబినెట్ లో ఎన్నోసార్లు మంత్రిగా చేసి, లోకసభ స్పీకర్ గా చేసి 1977లో భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమంగా ఏకగ్రీవంగా అయినటువంటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారికి మన అనంతపూర్ జిల్లా ప్రతిసారి కూడా ఆయన నివాళులు అర్పించడమే కాకుండా ఈ సందేశాన్ని భారతదేశమంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి, ఈ కాలంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఇవన్నీ ఖండించే దాంట్లో భాగంగా యువకులు ముఖ్యంగా సంజీవ్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని, సంజీవ్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం అందరూ కూడా కంకణం కట్టుకొని సంజీవ్ రెడ్డి గారికి కీర్తిని యావత్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి చాటాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ మహానుభావుని ఈ జిల్లాలో మనం కూడా జన్మించినందుకు అంత గొప్ప నాయకునికి మరోసారి నివాళులు అర్పించుకుంటూ, పక్కనే ఉన్నటువంటి కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఇల్లూరుకు సమీపాన, ఆయన స్వగ్రామానికి సమీపాన జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి మేమందరూ కూడా హాజరవుతున్నాము. దయచేసి భారతదేశంలో యువకులందరూ కూడా జరిగే కాలంలో సంజీవ్ రెడ్డి గారి ఆశయాల్ని సాధించే దానికోసం అందరూ కంకణం కట్టుకొని, ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఇక్కడ కట్టినటువంటి కొత్త ఫ్లైఓవర్ మొదటి నుంచి కూడా సంజీవ్ రెడ్డి గారి బ్రిడ్జ్ అనేవాళ్ళు, ఆ కొత్త ఫ్లైఓవర్ కూడా తప్పకుండా సంజీవ్ రెడ్డి గారి, నీలం సంజీవ్ రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి మేమందరూ కూడా కూటమి ప్రభుత్వం కోరుకుంటూ, ఈ అవకాశం అందులో ఈ కార్యక్రమానికి ప్రతిసారి జయంతి వర్ధంతికి కోనారెడ్డి గారు ఈరోజు కొంచెం అనారోగ్యం ఉన్నా, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతిసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కోనారెడ్డి గారికి, మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సోదరులకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నా. ఈరోజు 113వ జయంతి శ్రీ సంజీవ్ నీలం సంజీవ్ రెడ్డి గారు జరుపుకుంటున్నాం. అనంతపూర్లో ప్రత్యేకంగా కానీ ఇక్కడ కూడా ఇది కాకుండా కల్లూరు గ్రామంలో కూడా పెద్దగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. కానీ దీంట్లో అధిక మొత్తంలో జనాలు కూడా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఆయన చేసిన సేవలు ఎప్పుడు తెలుసుకొని నువ్వు ఎప్పుడు కూడా మరవండి, కొత్తగా చెప్పాల్సిన పని కూడా లేదనుకుంటా. ఆయన చేసిన నీటి ప్రాజెక్ట్ లేదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్
ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కొత్తగా చెప్తే కూడా మనం దిక్కులు అవుతాం కాబట్టి అవసరమే లేదు. మీ అందరికీ తెలుసు నాకంటే బాగా. ఇదంతా తీసుకొచ్చి వచ్చిన దానికి మీ అందరికీ నమస్కారం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లేకపోతే రామచంద్రరెడ్డి నా పేరు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారి జయంతిని జరుపుకోవడం నా పూర్వజుల సుకృతంగా భావిస్తూ ప్రప్రథమంగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రత్యేకించి ఈ జిల్లాకు నీలం సంజీవ్ రెడ్డి గారు చేసినటువంటి సేవ మనము కానీ మన పిల్లలు కానీ భావితరాలు గుర్తుంచుకోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే గత 100 సంవత్సరాల కిందట కరువుతో లాడినటువంటి రాయలసీమకు ఎస్పెషల్లీ అనంతపురం జిల్లాకు ఎస్ఎల్సీ ఒక కాలం తెచ్చి నాగరికతను నేర్పినటువంటి ఏకైక లీడరు నీలం సంజీవ్ రెడ్డి గారు. ఎందుకంటే మనిషి మనుగడకు నీరు ఎంత అవసరమో నీలం సంజీవ్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అలాంటి నీటిని హెచ్ఎల్సీ ద్వారా ఈ జిల్లాకు తీసుకొచ్చి మనిషి యొక్క నాగరికతను పెంచినటువంటి గొప్ప నాయకుడు నీలం సంజీవ్ రెడ్డి గారు.